ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉపముని ప్రశ్నిస్తే ఉపా చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఏంటి ఉపా చట్టం అంటే, ఈ ఉపా చట్టం కింద కేసులు పెడితే కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా బెయిల్ రావు. ఎందుకంటే ఇది దేశద్రోహానికి సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాలను ఎంకరేజ్ చేస్తున్నారనేటటువంటి కేసు. నిజంగా రావణ్ అనే అతను నక్సలిజాన్ని ప్రోత్సహిస్తే, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తే, ఆ సంబంధించినటువంటి వీడియోలు అవన్నీ మీకు ఇంటర్నెట్లో అంతకుముందే ఉండుంటే మరి అప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన కేసుల్లో వరుసగా బెయిల్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బయటికి రాకుండా ఒక కేసు పెట్టాలి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముని ప్రశ్నిస్తే ఈ ఉపా చట్టం కింద కేసులు పెడతాం. అది యూట్యూబర్ అయినా, జర్నలిస్ట్ అయినా, ఇంకొక సినిమా నటుడైనా, రాజకీయ పార్టీ నటుడైనా, ఎవరి మీద అయినా ఇలానే కేసులు పెడతామని ప్రభుత్వం డైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తుంది. మొన్నటికి మనం చూస్తే జర్నలిస్ట్ కేవీఆర్ గారిని, తర్వాత కేవీఆర్ గారి భార్య మీద కేసు పెట్టారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ప్రశ్న రావణ్ మీద, రేపు పొద్దున జడా శ్రావణ్ గారి మీద, అంకార పొద్దున ఏదైతే ప్రకాష్ రాజ్ గారి మీద, తర్వాత మీ మీద, తర్వాత నా మీద, రేపొద్దున ఎవరైతే ఉపముని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టి బొక్కలోకేసి ఏదైతే మక్కలు ఎరగొడతామని చెప్పి డైరెక్ట్గా ప్రభుత్వం ఇండికేషన్స్ ఇస్తుంది. రావణ నేతను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే 100% తప్పే. ఎవడో కూడా సమర్థించడు. ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు. మరి డైరెక్ట్గా రాజకీయ నాయకులే మతాల మధ్య చిచ్చు పెడుతుంటే, మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే, ఓ పక్క ఈరోజు ఏదైతే చచ్చిపోయినటువంటి వాళ్ళని తీసుకురాగలుగుతామా? తొక్కిసలాట కదా జరిగింది. జగన్నాథ రథచక్రాల్లో పోవట్లేదా? రైలు ప్రమాదాల్లో పోవట్లేదా అని మాట్లాడితే హిందూ భక్తుల మీద అప్పుడు రాలేదే రాజకీయ హిందూ సంఘాలు. ఇప్పుడు ఏం లేదండి, క్లియర్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని తెరమరుగు చేయాలి. సాయికృష్ణ అంశం ఈరోజు డైవర్ట్ చేయాలి. అందుకనే ప్రశ్న రావని తీసుకొని వచ్చి ముందు పెట్టి రోజు దాని మీద నడిపి అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, సాయికృష్ణ అంశం ప్రశ్నించిన, క్రాంతికుమార్ అంశం ప్రశ్నించిన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల అన్యాయాల మీద ప్రశ్నించిన, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి దారుణమైన భాషను ప్రశ్నించిన ఉపా చట్టం కింద కేసులు పెడతాం. ఉపము మీద క్వశ్చన్ చేస్తే ఉపా చట్టం కింద తీసుకెళ్లి బొక్కలు వేస్తాం. ఇది క్లియర్ కట్ ఇండికేషన్లో ఉంది. ఇంకా ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకంటే ఇంత దారుణాలు ఎక్కడా జరిగినటువంటి దారుణాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి 2 సంవత్సరాలుగా. సో ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపరించింది కాబట్టి ఈ విధంగా పేటరేగిపోతుందని ఈరోజు రాజకీయ విశ్లేషకులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట.